బాలీవుడ్ లో భారీ షాక్. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ పై ఫిల్మ్ ఇండస్ట్రీ చర్యలు. బాలీవుడ్ నుంచి 3 years బ్యాన్ చేశారా? అసలు ఏమైంది? రణ్వీర్ సింగ్ కి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? డాన్ 3 సినిమా వెనకాల జరిగిన స్టోరీ ఏంటి? డాన్ ఫ్రాంచైజ్ బాలీవుడ్ లో పెద్ద సినిమా. మొదట అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమాలో నటించారు. దాని తర్వాత షారుఖ్ ఖాన్ తో ఫరాన్ అఖ్తర్ ఈ సినిమాని రిబ్యూట్ చేశాడు. డాన్ 2 ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి. ఇందుకే అభిమానుల్లో ఈ సినిమా చాలా ఫేమస్. కానీ ఈసారి షారుఖ్ స్థానంలో రణ్వీర్ సింగ్ హీరోగా ప్రకటించింది ఈ సినిమా ఫ్రాంచైజ్. 2023లో విడుదలైన ఈ టీజర్ బాగా వైరల్ అయింది. కొంతమంది అభిమానులు సపోర్ట్ చేయగా మరికొంతమంది షారుఖ్ ఖాన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేనన్నారు. రణ్వీర్ సింగ్ డాన్ 3 ప్రాజెక్ట్ నుంచి అకస్మాత్తుగా బయటకు వచ్చారు. అయితే అసలు సమస్య ఏంటంటే షూటింగ్ ప్రారంభానికి ముందు వచ్చింది. ఈ నిర్ణయాన్ని నిర్మాత ఫరాన్ అఖ్తర్ భారీ షాక్ ఇచ్చిందంట. ఎందుకంటే ఇప్పటికే భారీ ప్రీ ప్రొడక్షన్ జరిగింది. సెట్స్ ప్లాన్ చేశారు, షెడ్యూల్స్ ఫిక్స్ చేశారు, విదేశీ షూట్ లొకేషన్ స్టడీ చేశారు. ఇవన్నీ పూర్తి అయ్యాక హీరో బయటకు రావడంతో నిర్మాతలకు కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నారు. ఆయన చెప్తుంది ఏంటంటే సుమారు 40 నుంచి 45 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. రణ్వీర్ సింగ్ టీం దీనిపై స్పందించింది. ఎందుకంటే చాలా మంది మీడియా సంస్థలు రణ్వీర్ సింగ్ 3 ఏళ్ల బ్యాన్ అంటూ వార్తలు పెట్టాయి. మేమేం కోర్టు కాదు, ఎవరిని బ్యాన్ చేయమంటూ ఆయన సంస్థ వెల్లడించింది. ఇది ప్రాక్టికల్ గా చూస్తే రణ్వీర్ సింగ్ ఎదుగుదలని అడ్డుకోవడమే బాలీవుడ్ సంస్థ. ఈ వివాదంలో రణ్వీర్ కెరీర్ పై ప్రభావం చూపుతుందని చాలా మంది పెద్దలు అంటున్నారు. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రణ్వీర్ సింగ్ ఇంకా బాలీవుడ్ లో పెద్ద స్టార్. ఆయనకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదంతా అడ్డుకోవడానికే బాలీవుడ్ ఇలా చేస్తుందని అంటున్నారు. ధురేందర్, ప్రళయ్, చంద్రగుప్త మౌర్య ప్రాజెక్ట్ లాంటివి లైన్ లో ఉన్నాయని ఇవి ఓర్వలేకే బాలీవుడ్ ఇలా చేస్తుందని అంటున్నారు. రణ్వీర్ సింగ్ కెరీర్ ని పూర్తిగా దెబ్బతీయడానికి ఇలా చేస్తున్నారని అంటున్నారు. రణ్వీర్ సింగ్ తప్పు చేశాడా లేక నిర్మాతలే ఓవర్ రియాక్ట్ అవుతున్నారా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.